హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బిఎస్ కుమార్. నిన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ మీద 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంటే 50 ఓవర్లోనే 257 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసిందనమాట. అయితే నిన్న రోహిత్ శర్మ మరోసారి టాస్ ఓడిపోయాడు. దీంతో అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్గా, అంటే దాదాపు 15 సార్లు ఇప్పటికే టాస్ ఓడిపోయాడు అనమాట. దీంతో అత్యంత చెత్త రికార్డును ఒకటి మూటగట్టుకున్నాడు. అది పక్కన పెడితే నిన్న మ్యాచ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా జరిగింది. అంటే వన్ సైడెడ్గా అయిపోతుంది అనుకున్న మ్యాచ్ 252 పరుగుల లక్ష్యానికి తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ అసలు 102 పరుగుల వరకు కూడా వికెట్ పడలేదు. దీంతోనే ఖచ్చితంగా మన మ్యాచ్ వన్ సైడెడ్గా గెలిచేస్తామని అనుకున్నాం. కానీ అలాంటి టైంలో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వీళ్ళు అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అనేది క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే ఒక ఫైనల్ ఎలా ఉండాలో, ఎంత థ్రిల్లింగ్గా జరగాలో ఆ టైపు థ్రిల్లింగ్గా జరిగిందనమాట. దీన్ని చూస్తే మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయగా న్యూజిలాండ్లోనే హైయెస్ట్ స్కోరు డ్యారీ మిచెల్ 63 రన్స్ చేశాడు. 101 బాల్స్కి 3 4స్తోనే. తర్వాత హైయెస్ట్ స్కోరు బ్రాస్వెల్ చేశాడు. 40 బాల్లో 53 రన్స్, 2 6లు 3 4లు. ఆ తర్వాత బౌలింగ్ పరంగా చూస్తే మన దాంట్లోనే వరుణ్ చక్రవర్తి, కొత్త బౌలర్ అయినా సరే చాలా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. నిజంగా ఈ సిరీస్లో మాత్రం వరుణ్ చక్రవర్తి మాత్రం పెర్ఫార్మెన్స్ హైలైట్. బౌలింగ్లో మాత్రం ఇంతకుముందు 5 వికెట్లు ఒకసారి, సెమీస్లో 2 వికెట్లు, తర్వాత ఇప్పుడు నిన్న మరో 2 వికెట్లు. తర్వాత కులదీప్ 10 ఓవర్లో 40 రన్స్ ఇచ్చి 2 వికెట్లు. లాస్ట్ ఓవర్స్కి వచ్చేటప్పటికి కులదీప్ బౌలింగ్ మాత్రం నిజంగా భారత్కి వెన్నెముక వంటిదే. ఎందుకంటే చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తాడు, ఎన్నో కొన్ని వికెట్స్ తీస్తూనే ఉంటాడు. తర్వాత రవీంద్ర జడేజా మాత్రం ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. 10 ఓవర్లకి 30 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. షమీ మాత్రం 9 ఓవర్లకి 74 రన్లు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇండియా మాత్రం రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ కలిసి వికెట్ నష్టపోకుండా 105 రన్స్ చేశారు. ఆ టైంలోనే ఇంకా మ్యాచ్ చూసుకునేటప్పుడు ఖచ్చితంగా వన్ సైడెడ్గా అయిపోయి ఈజీ విక్టరీ అనుకున్నాం అందరూ కూడా. ఆ తర్వాత మొదటి వికెట్గా గిల్లిని 31 దగ్గర మిచెల్ శాంట్నర్ అవుట్ చేశాడు అనమాట. అవుట్ చేయగానే కోహ్లీ బ్యాటింగ్ వచ్చాడు. కోహ్లీ ఫామ్ చూసి, ఇంతకుముందు పాకిస్తాన్ మీద సెంచరీ, తర్వాత 84 రన్స్ చూసి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కూడా ఫైనల్లో ఖచ్చితంగా నిలబడతాడు అని మనం అందరం అనుకున్నాం. అంటే కోహ్లీ బ్యాటింగ్ వచ్చినప్పుడు చూస్తే గ్యారంటీగా ఇది ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే ఒక్క రన్ చేసి బ్రాస్వెల్ బౌలింగ్లోనే ఎల్బిడబ్ల్యూ అయిపోయాడు అనమాట. అప్పటికి 106 రన్స్ ఉంది మన స్కోరు. 2 వికెట్లు పడ్డాయి. అయినా మనం కూల్గానే ఉన్నాం, స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కదా అని చెప్పేసి. అండ్ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చి రోహిత్ శర్మతో కలిసి నిలదొక్కున్న టైంలోనే 76 పరుగుల వద్ద రోహిత్ శర్మ రచిన్ రవీంద్ర బౌలింగ్లో అవుట్ అయిపోయాడు అనమాట. ఇది చూడగానే ఒకసారిగా అందరిలో టెన్షన్ ఏంటి మళ్ళీ కానీ మనకి ఫైనల్ ఫోబియాతోనే, సెమీస్ ఫోబియాతోనే మళ్ళీ ఇలాగే మనం వరల్డ్ కప్లోని కూడా ఇంతకుముందు ఒకసారి న్యూజిలాండ్ మీద ఇటువంటి ఓటంలో 2-3 తినున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ ఇదే సీన్ కానీ రిపీట్ అవుద్దాం అనుకున్నాం అందరం. ఖచ్చితంగా టెన్షన్గా ఉంటే శ్రేయస్ అయ్యర్ నిలదొక్కున్నాడు. శ్రేయస్ అయ్యర్తో అక్షర్ పటేల్ ఇద్దరు కలిసి అప్పుడు మన ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. చూస్తే అప్పటికి రోహిత్ అవుట్ అయ్యే టైంకి అయితే మన స్కోర్ 122, 3 వికెట్లు. ఇంకా మనం 130 పరుగులు వెనకబడి ఉన్నాం. దీంతో అందరిలో ఒక విధమైన టెన్షన్, మళ్ళీ ఏమైనా వికెట్ పడిపోద్దా, లేకపోతే మళ్ళీ మ్యాచ్ ఏమైనా న్యూజిలాండ్కి అప్పగించేస్తామని. అలా టైంలో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిసి నిలదొక్కుని 50 పార్ట్నర్షిప్ చేశారు. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్లే ఖచ్చితంగా ఇంకా మనం సేఫ్ సైడ్కి వచ్చామని అనుకున్నాం. అలాంటి టైంలోనే ఒక సైడ్ చూస్తే రన్ రేట్ పెరిగిపోతుంది. అంటే స్టార్టింగ్లోనే రిక్వైర్డ్ రన్ రేటు 4.46 అలా ఉండేది. అలా పెరుగుతూ 6 అబోవ్ దాటిపోయింది అనమాట. 6 అబోవ్ దాటిపోతే వీళ్ళిద్దరు ఎలాగ ఉన్నారు కాబట్టి ఇంకా తిరిగిలేదు. చివరికి వచ్చేటప్పటికి బాగానే అవుతుంది అనుకున్న టైంలో
183 పరుగుల వద్ద 4వ వికెట్గా రచిన్కి క్యాచ్ ఇచ్చి ఈ మన అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు అనమాట. అవుట్ అయిపోతే మళ్ళీ ఒక విధమైన టెన్షన్ అందరికీ. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిపోయాడు. మళ్ళీ ఒక విధమైన టెన్షన్, ఇదేంట్రా మళ్ళీ వికెట్స్ పడిపోతున్నాయి, మళ్ళీ కానీ ఈ మ్యాచ్ ఏమైనా న్యూజిలాండ్ వాళ్ళకి ఇచ్చేస్తారనుకున్న టైంలో అక్షర్తో కలిసి కేఎల్ రాహుల్ బ్యాటింగ్కి వచ్చాడు. కేఎల్ రాహుల్ వచ్చాక కొద్దిగా స్లోగా ఆడాడు అనమాట. అంటే ఎక్కువ దూకుడుగా కాకుండా అక్షర్తో కలిసి స్లోగా ఆడుతూ 203 వరకు వెళ్ళింది స్కోరు. ఆ 203కి వెళ్ళేటప్పుడు ఇంకా 49 రన్లు ఉంటుండగా ఆ టైంలోనే అక్షర్ పటేల్ అవుట్ అయిపోయాడు అనమాట. అక్షర్ పటేల్కి అవుట్ అయిపోయేటప్పటికి 203 స్కోర్ ఉంది, 41.3 ఓవర్లు అయ్యాయి. ఇంకా మనకి 8.3 ఓవర్లు, దాదాపుగా 51 బాల్స్ ఉన్నాయన్నమాట. 51 బాల్స్లో 49 రన్లు కొట్టాలి. పర్వాలేదులే, 5 వికెట్లు ఉన్నాయి కదా, తర్వాత ఎలాగా మనోడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు కదా అని అనుకున్న టైంకి హార్దిక్ పాండ్యా వచ్చి రాగానే కొద్ది డిఫెన్స్ ఆడాడు. అంటే డాట్ బాల్స్ ఆడుతుంటే ఒక సైడ్ రన్ రేట్ పెరిగిపోతుంది, ఒక సైడ్ చూస్తే ఓవర్స్ తగ్గిపోతుంటే ఇలాంటి టైంలోనే అందరిలో ఒక విధమైన టెన్షన్. ఆ టైంలో కానీ ఏమైనా ఒక వికెట్ కానీ పడిందంటే మాత్రం ఇంకా మన సీన్ అయిపోయినట్టే. అలాంటి టైంలో హార్దిక్ పటేల్ ఒక 6-4 కొట్టగానే రిలాక్స్ అయిపోయాం. మొత్తానికి మ్యాచ్ని కంప్లీట్గా ఇండియా చేతిలోకి తీసుకొచ్చాడు అనమాట. అలా టైంలోనే చూస్తే 25 బాల్కి 21 రన్లు కొట్టాలి. ఆ టైంలోనే హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది సేఫ్ సైడ్కి వచ్చింది అనమాట. సేఫ్ సైడ్కి వచ్చేసి కంప్లీట్గా మన చేతుల్లోకి వస్తుంది మ్యాచ్ అనేది. హార్దిక్ పాండ్యా ఎక్కడికి అవుట్ అయ్యాడు, 241 దగ్గర అవుట్ అయ్యాడు. అప్పటికి మనం ఇంకా 12 రన్లు మాత్రమే కొట్టాలన్నమాట. ఆ 12 రన్లు కొట్టాల్సిన టైంలోనే రవీంద్ర జడేజా వచ్చాడు. వచ్చి 2 టూడీలు కొట్టి తర్వాత కేఎల్ రాహుల్కి స్ట్రైక్ ఇస్తే కేఎల్ రాహుల్ సింగిల్ అలా తీసి లాస్ట్ ఇంకా చివరాఖరికి అలా సింగిల్స్తో ఆడుతూ తీసుకొని వచ్చి చివరికి 4 రన్స్ అలా కొట్టాలనగా రవీంద్ర జడేజా ఒక 4 కొట్టాడు అనమాట. ఫైనల్గా 4 కొట్టి మ్యాచ్ ముగించాడు. నిజంగా నిన్న మాత్రం ఒక ఫైనల్ ఎలా ఉండాలో అలాగే మ్యాచ్ జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా థ్రిల్లింగ్గా కూడా జరిగింది. ఈ మాత్రం కిక్ లేకపోతే మాత్రం అసలు ఇటువంటి ఫైనల్ అనేది వేస్టే. అంత బాగా జరిగింది. అయితే ఈ మ్యాచ్లో హైలైట్స్ చూస్తే ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనం గెలిచి ఇప్పటికి 25 years అవుతుందన్నమాట. అలాగే వీటిలో హైలైట్స్ చూసుకుంటే ఒక్కసారి కూడా ఈ సిరీస్లోనే మనం టాస్ గెలవకుండా సిరీస్ మొత్తం గెలిచాం. అదొక రికార్డు, విచిత్రమైన రికార్డు అనమాట. అలాగే ఒక్క ఓటమి కూడా లేకుండా మొత్తం కప్పు గెలిచాం అనమాట. అంతకుముందు న్యూజిలాండ్తో వైట్ వాష్, తర్వాత ఆస్ట్రేలియాతోనే మనం మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఒక విధమైన అందరిలోనూ ఒక అసహనం, ఏంటి ఇంత పెద్ద స్టార్ బ్యాటింగ్ లైనప్ ఉన్న మన భారత్ ఏంటి ఇలా అయింది, అసలు ఎలా ఇచ్చేస్తాను రేటింగ్. ఒకనొక టైంలో రోహిత్ శర్మ మీద, విరాట్ కోహ్లీ మీద కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ మీద అందరికీ అనుమానాలు, ఏంటి ఎలా ఆడుతున్నారని చెప్పేసి. కానీ ఈ సిరీస్కి వచ్చేటప్పటికి మేజర్ ఈవెంట్, మేజర్ టైటిల్ ఇది. ఇలాంటి దాంట్లో వీళ్ళిద్దరూ మంచి ఫామ్ని అందుకోవడం, ఒకళ్ళు సెమీస్లో నిలబడి దాని ముందు క్వాలిఫైయింగ్ మ్యాచ్లో కోహ్లీ నిలబడితే ఫైనల్కి వచ్చేటప్పటికి రోహిత్ నిలబడి మొత్తానికి భారత్కి ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. దీనివల్ల మనకి ఒక మేజర్ టైటిల్, అంటే లాస్ట్ టైం మనం క్రిందటి సంవత్సరం T20 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత మనకు అద్భుతమైన విజయాలు అందించడం T20 వరల్డ్ కప్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ చాలా వరకు అభిమానుల యొక్క ఆవేదన తీర్చినట్టు అయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.